ఇరాన్ అమెరికా యుద్ధంలో పాకిస్తాన్ మీడియేషన్ చేయబోతుంది అని తెలిసిన వెంటనే మన దేశంలోని కొంతమంది అపోజిషన్ పార్టీ లీడర్లు ఇండియా గురించి నెగటివ్గా మాట్లాడడం మొదలుపెట్టారు. మోడీ గవర్నమెంట్ అండర్లో ఇండియా ఇంపార్టెన్స్ తగ్గిపోయింది, ఇండియాను ఎవరు పట్టించుకోవట్లేదు, పాకిస్తాన్ మనకన్నా బెటర్గా ఉంది, పాకిస్తాన్ అమెరికా ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మీడియేషన్ చేస్తుంది అంటూ రకరకాలుగా పాకిస్తాన్ని పొగుడుతూ మాట్లాడారు. నేను అప్పుడు కూడా చెప్పాను, పాకిస్తాన్కి మీడియేషన్ చేసే అంత సీన్ లేదు, వాళ్ళకు ఆ అర్హత లేదు అని. అమెరికా ఈ దేశాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజెంట్ ఈ యుద్ధాన్ని ఆపడానికి మీడియేషన్ చేసే అర్హత కలిగిన ప్రధానమైన దేశం మన భారత్. ఈ విషయాన్ని మిడిల్ ఈస్ట్ దేశాల లీడర్లు చెప్పారు అండ్ ఇరాన్కి చెందిన డిప్లొమాట్స్ కూడా ఓపెన్గా చెప్పారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఈ యుద్ధంలో పాకిస్తాన్ మీడియేషన్ చేయడం ఇరాన్కి కూడా ఇష్టం లేదు. అందుకే పాకిస్తాన్ మీడియేషన్ చేస్తుంది అని తెలిసిన వెంటనే ఇరాన్ పాకిస్తాన్కి వెళ్ళే షిప్పులన్నిటినీ స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్లో కంప్లీట్గా బ్లాక్ చేసింది. బట్ ఇవి మన దేశంలో ఉన్న అపోజిషన్ లీడర్లకు కనిపించవు. వాళ్ళు ఏదో విధంగా ఇండియాను బ్లేమ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఉంటారు. అయితే ఇప్పుడు న్యూస్ ఏమిటంటే, ఇజ్రాయిల్ ఇరాన్లో ఉన్న పాకిస్తాన్ ఎంబసీ చుట్టూ మిసైల్స్ని వేసింది. పాకిస్తాన్ ఎంబసీ చుట్టూ భారీ విధ్వంసం క్రియేట్ చేసింది. ఈ దెబ్బకి పాకిస్తాన్ ఎంబసీ మొత్తం షేక్ అయిపోయింది. అందులో ఉన్న పాకిస్తాన్ డిప్లొమాట్స్ ప్రాణాలు ఎక్కడ పోతాయో అని బయటకు పరిగెత్తడం మొదలుపెట్టారు. ఇక్కడ ఇజ్రాయెల్ చాలా క్లియర్గా పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఇజ్రాయెల్ టార్గెట్ ఎన్నటికీ మిస్ కాదు. కావాలనే పాకిస్తాన్ ఎంబసీకి కొన్ని మీటర్ల దూరంలో ఇజ్రాయెల్ మిసైల్స్ పడ్డాయి. ఇది పాకిస్తాన్కి క్లియర్ వార్నింగ్. ఏమని? మీరు మీ లిమిట్లో ఉండండి, ఈ యుద్ధాన్ని మీడియేషన్ చేసే స్థాయి పాకిస్తాన్కి లేదు అని. అలాగే పాకిస్తాన్ని ఇజ్రాయెల్ ముందు నుంచే నమ్మదు. పాకిస్తాన్ మీడియేషన్ చేస్తుంది అని తెలిసిన వెంటనే ఇజ్రాయెల్ అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది. ఈ చిల్లర దేశాన్ని ఎందుకు మధ్యలో తీసుకువచ్చారు అని కన్సర్న్ చూపించింది. కానీ మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్ అమెరికా పెంచుకున్న, ఈ ట్రంప్ స్వయంగా పెంచుకున్న ఒక పెంపుడు జంతువు లాంటిది. దాన్ని ఈ ట్రంప్ తనకు నచ్చినట్టుగా వాడుతూ ఉంటాడు. ఈ యుద్ధంలో పాకిస్తాన్ని ఇన్వాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ట్రంప్ ఈ ప్లాన్ చేస్తున్నాడు. కానీ మన దేశంలో ఉన్న బుద్ధిజీవులకు అది అర్థం కాదు. ఎనీవే, అయితే ఇప్పుడు ఇజ్రాయిల్ పాకిస్తాన్ ఎంబసీని ఎందుకు టార్గెట్ చేసినట్టు? ఇజ్రాయిల్ పాకిస్తాన్కి ఏం మెసేజ్ ఇస్తుంది? దీనికి పాకిస్తాన్ ఎలా రెస్పాండ్ అయ్యింది అనే విషయాలు ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ముందుగా మీరు ఈ ఆర్టికల్ చూడండి. యుఎస్ ఇజ్రాయిల్ స్ట్రైక్స్ హిట్ ఏరియాస్ అలార్మింగ్లీ క్లోజ్ టు పాకిస్తాన్ ఎంబసీ ఇన్ టెహ్రాన్. ఇజ్రాయిల్ ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని పాకిస్తాన్ ఎంబసీకి చాలా దగ్గరగా మిసైల్స్ని వేసింది. పాకిస్తాన్ అంబాసిడర్ రెసిడెన్సీకి చాలా దగ్గరగా వేసింది. ఇక్కడ దాదాపు 20 మంది పాకిస్తాన్ అఫీషియల్స్ ఉంటారు. వారందరూ కూడా ప్రాణభయంతో పరిగెత్తడం మొదలుపెట్టారు. ఎవరికి ఎటువంటి హాని జరగలేదు, ప్రాపర్టీ డ్యామేజ్ కూడా జరగలేదు. కానీ ఆ మిసైల్స్ తాకిడికి పాకిస్తాన్ ఎంబసీ మొత్తం షేక్ అయిపోయింది. ఇది మార్చి 26న జరిగింది. మీరు ఇక్కడ మ్యాప్లో క్లియర్గా గమనిస్తే, ఇదిగో ఈ ప్రాంతంలో ఇరాన్ మిలిటరీకి చెందిన కొన్ని స్థావరాలు ఉన్నాయి. ఇజ్రాయిల్ ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేయలేదు, ఎందుకంటే అక్కడ మిలిటరీకి సంబంధించిన ముఖ్యమైన వెపన్ స్టాక్ కానీ మెయిన్ మిలిటరీ అఫీషియల్స్ కానీ ఉండరు. ఈ ప్లేస్ పెద్దగా ఇంపార్టెంట్ కాదు. కానీ ఇది పాకిస్తాన్ ఎంబసీకి కొన్ని మీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఇక్కడ మిసైల్ వేస్తే పాక్ ఎంబసీ మొత్తం షేక్ అవుతుందని ఇజ్రాయెల్కి తెలుసు. అందుకే ఎప్పుడైతే పాకిస్తాన్ మీడియేషన్ చేయబోతుంది అని ఇజ్రాయెల్కి తెలిసిందో, వెంటనే ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. పాకిస్తాన్కి వార్నింగ్ ఇవ్వడానికే ఇజ్రాయెల్ ఈ స్ట్రైక్ని చేసింది. అండ్ అనుకున్నట్టుగానే పాకిస్తాన్కి క్లియర్ వార్నింగ్ డెలివరీ అయింది. ఇజ్రాయెల్ తలుచుకుంటే ఈ చిన్న ఇరాన్ మిలిటరీ బేస్ని ఎప్పుడో డిస్ట్రాయ్ చేసేది, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్కి వార్నింగ్ ఇవ్వడానికి ఈ బేస్ యూజ్ అయింది. ఇజ్రాయెల్కి ముందు నుంచే పాకిస్తాన్ అంటే పడదు. పాకిస్తాన్ని మనం ఏ విధంగా అయితే ఒక ఉగ్రవాద దేశంగా చూస్తామో ఇజ్రాయెల్ కూడా అలాగే చూస్తుంది. ఈ పాకిస్తాన్ని ట్రంపే మీడియేషన్ కోసం మధ్యలోకి తీసుకువచ్చాడు. అప్పుడు కూడా ఇజ్రాయెల్ క్లియర్గా చెప్పింది, ఈ పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం, వీళ్లకు మీడియేషన్ చేసే అర్హత లేదు అని. పైగా పాకిస్తాన్ ఇజ్రాయెల్ని ఒక దేశంగా కన్సిడర్ చేయదు. మీరు పాకిస్తాన్ పాస్పోర్ట్ పైన చూస్తే మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, కానీ ఇజ్రాయెల్కి వెళ్ళకండి. ఇజ్రాయెల్లో ఈ పాస్పోర్ట్ చెల్లదు అని రాసి ఉంటుంది. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు ఏ విధంగా ఇజ్రాయెల్ పార్టిసిపేట్ చేస్తున్న యుద్ధాన్ని మీడియేషన్ చేస్తుంది?
పాకిస్తాన్కి కూడా ఇజ్రాయెల్ అంటే ముందు నుంచే పడదు. కాబట్టి పాకిస్తాన్ డెఫినెట్లీ ఇరాన్ వైపు మాట్లాడే అవకాశం ఉంది. అందుకే ఈ పాకిస్తాన్ని ఎలాగైనా తొలగించేయాలి అని ఇజ్రాయెల్ ఈ పని చేసింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూస్తే ఇజ్రాయెల్కి చెందిన ఒక అంబాసిడర్ చాలా డైరెక్ట్గా మాకు పాకిస్తాన్ పైన ఎటువంటి నమ్మకం లేదు అని చెప్పేశాడు. అయినా కూడా ఈ పాకిస్తాన్ని మధ్యలో ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఇది ట్రంప్ ప్లాన్. ట్రంప్ ఈ యుద్ధం మరింత పెద్దదైతే పాకిస్తాన్ని యూజ్ చేయాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే పాకిస్తాన్ ట్రంప్ ఏది చెబితే అదే చేస్తుంది. వీళ్ళు ట్రంప్కు ఎదురు చెప్పరు. ఎందుకంటే ట్రంప్ వీళ్లకు ఒక మాస్టర్ లాంటి వాడు. బై ద వే, ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ఎండ్ చేయాలి అని కూడా అనుకోవట్లేదు. ఇజ్రాయెల్ ఈ అవకాశం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేద్దాము అనే ప్లాన్లో ఉంది. ఈ ఇజ్రాయెల్ బయటకు వచ్చి పెద్దగా మాట్లాడలేదు, కానీ వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో చాలా ప్లాన్డ్గా ఇరాన్ పైన అటాక్లు చేస్తూనే ఉన్నారు. మరి పాకిస్తాన్ ఎంబసీ పైన దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ రెస్పాండ్ అయిందా అంటే ఎస్, చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ అయింది. పాకిస్తాన్ రిటర్న్లో ఇజ్రాయెల్కి వార్నింగ్ ఏమని ఇచ్చిందో తెలుసా? ఇజ్రాయిల్, మేము ఖాతర్ లాగా కాదు, మా జోలికి వస్తే మిమ్మల్ని వదిలిపెట్టము, మా ఎంబసీలో ఉన్న డిప్లొమాట్స్కి ఏదైనా అయితే మీ పని పడతాము అని చెప్తుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇజ్రాయిల్ మస్ట్ రిమెంబర్ పాకిస్తాన్ ఈజ్ నాట్ ఖతర్, గాజా ఆర్ లెబనాన్. వి విల్ బీట్ హెల్ అవుట్ ఆఫ్ దెమ్ ఇఫ్ ఎనీ హార్మ్ అక్కర్ టు అవర్ డిప్లొమాట్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఏ దేశానికి వెళ్ళినా మాకు ఇంత అప్పు ఇవ్వండి అని అడుక్కునే దేశానికి ఇలాంటి డైలాగులు సూట్ కావు. ఇక్కడ పాకిస్తాన్ చాలా స్ట్రాంగ్గా ఇజ్రాయెల్ పైన రియాక్ట్ అవుతుంది. మా డిప్లొమాట్స్కి ఏదైనా అయితే మీ దేశాన్ని నాశనం చేస్తాము అన్నట్టుగా మాట్లాడుతుంది. మరి పాకిస్తాన్కి అంత సీన్ ఉందా అంటే నో. నిజంగా ఇజ్రాయెల్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే పాకిస్తాన్కి ఇజ్రాయెల్ మిసైల్ వేసే అవకాశం కూడా ఇవ్వదు. ఇజ్రాయెల్ మన ఇండియా లాగా వార్లో రూల్స్ని ఫాలో అయ్యే దేశం కాదు. మనం పాకిస్తాన్ పైన డెడ్లీ వెపన్స్ని యూజ్ చేయలేదు. ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేశాము. కానీ ఇజ్రాయెల్ అలా కాదు. ఇజ్రాయెల్ పాకిస్తాన్ని రూట్స్ నుంచి నాశనం చేయగలదు. మనం పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్స్ పైన కావాలని ఎప్పుడూ దాడి చేయలేదు. యుద్ధాన్ని పెద్దది ఎందుకు చేయాలి అని కేవలం ఉగ్రవాద స్థావరాలని నాశనం చేశాము. మధ్యలో పాకిస్తాన్ మిలిటరీ కాస్త ఎక్స్ట్రాలు చేస్తే ఆపరేషన్ సింధూర్ సమయంలో వాళ్ళ ఎయిర్ బేస్లను డిస్ట్రాయ్ చేశాము. కానీ ఇజ్రాయెల్ అలా కాదు. పాకిస్తాన్ రియాక్ట్ అయినా కాకపోయినా వాళ్ళు అనుకున్నది చేస్తారు. పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్స్ అన్నిటినీ వరుసగా టార్గెట్ చేసి దాడులు చేస్తారు. ఇజ్రాయెల్కి పాకిస్తాన్ గురించి మనకన్నా ఎక్కువగా తెలుసు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇజ్రాయెల్కి పాకిస్తాన్ గురించి మనకన్నా ఎక్కువగా తెలుసు. ఎందుకంటే పాకిస్తాన్ని టార్గెట్ చేయాలి అని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో చూస్తుంది. కానీ ముందు తమ చుట్టూ ఉన్న శత్రువుల్ని అంతం చేసి ఆ తర్వాత పాకిస్తాన్ పనిపడదాము అని వెయిట్ చేస్తున్నారు. మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడు ఇరాన్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే కాబోతుంది. ఈ విషయాన్ని ప్రజెంట్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నెతన్యాహు అనేక సంవత్సరాల ముందే చెప్పాడు. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడం ఈ ప్రపంచానికి మంచిది కాదు అని చెప్పాడు. అది నిజం కూడా. ఎందుకంటే పాకిస్తాన్తో ఏ దేశం కాన్ఫ్లిక్ట్లోకి వచ్చినా డైరెక్ట్గా మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, వాటితో మీ పైన అటాక్ చేస్తాము అని బెదిరిస్తారు. రెస్పాన్సిబుల్ దేశం ఎప్పుడూ అలా మాట్లాడదు. ఇప్పుడు మన దగ్గర కూడా పాకిస్తాన్ కన్నా ఎక్కువగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైనా డైరెక్ట్గా పాకిస్తాన్కి మీ పైన న్యూక్లియర్ బాంబులు వేస్తామని బెదిరించామా? నో. పాకిస్తాన్కే కాదు, ఏ దేశానికి మనం న్యూక్లియర్ వార్నింగ్ ఇవ్వలేదు. కానీ పాకిస్తాన్కి అది ఒక రొటీన్ అయిపోయింది. ఈ చిల్లర గల దగ్గర దేశాన్ని నడిపించేంత డబ్బు లేదు. అన్ని దేశాల దగ్గరికి వెళ్ళి అడుక్కుని బతుకుతారు. బట్ స్టిల్ వీళ్ళలో తలపొగరు మాత్రం మామూలుగా ఉండదు. ఆపరేషన్ సింధూర్లో మన చేతిలో వీళ్ళు చిత్తుగా ఓడిపోయిన తర్వాత కూడా ఈ ట్రంప్ గాడికి వాళ్ళ దేశాన్ని అమ్మేసుకొని వాడి సపోర్ట్తో మేమే గెలిచాము అని ప్రపంచానికి చూపించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇజ్రాయెల్తో యుద్ధం అంటే మన ఇండియా లాగా ఉండదు. అండ్ ఇజ్రాయెల్ మన ఇండియా అంత మంచి దేశం అస్సలు కాదు. ఇజ్రాయెల్తో వీళ్ళు యుద్ధానికి వెళ్తే అమెరికా సపోర్ట్ కూడా వీళ్ళకు ఉండదు. ఎందుకంటే అమెరికా రిమోట్ ఇజ్రాయెల్ చేతిలో ఉంటుంది. ఈ విషయాలు అన్నీ తెలిసి కూడా ఇక్కడ పాకిస్తాన్ రియాక్ట్ అయిన విధానం చూడండి. మేము మీ పైన స్ట్రాంగ్ అండ్ బ్రూటల్ ఫోర్స్తో రిటాలియేషన్ చేస్తాము అని చెప్తున్నారు. కామెడీ గాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ యుద్ధంలో మీడియేషన్ చేస్తామని ముందుకు వచ్చిన పాకిస్తాన్ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్న ఒక దేశానికి డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంది. వాళ్ళపైన బ్రూటల్ ఫోర్స్ని ఉపయోగిస్తాము అని చెప్తుంది. అలాంటి ఈ దేశం ఈ యుద్ధాన్ని న్యూట్రల్గా చూసి ఎలా మీడియేట్ చేయగలదు? ఈ విషయం ఇజ్రాయెల్కి ముందు నుంచే తెలుసు. పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితిలో నమ్మలేము అని. అందుకే వాళ్ళు చాలా క్లియర్గా ఒక సాఫ్ట్ వార్నింగ్ ఇద్దాము అని పాకిస్తాన్ ఎంబసీని ఇరాన్లో టార్గెట్ చేశారు.
ఇక్కడ ఇజ్రాయెల్ మెసేజ్ ఏమిటంటే, పాకిస్తాన్ నువ్వు నీ లిమిట్ దాటి బిహేవ్ చేస్తున్నావు. ఇరాన్తో యుద్ధం ఎప్పటి వరకు చేయాలి, ఇరాన్ని ఎలా నాశనం చేయాలో మాకు తెలుసు. ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అవుతుంది. నువ్వు మధ్యలో పుడింగిలాగా వచ్చి యుద్ధాన్ని ఆపేస్తాను, నేను న్యూట్రల్గా ఉంటాను అనే డ్రామా చెయ్యకు. అది నీకు సూట్ కాదు. నీ నక్క బుద్ధి ఏంటి అనేది మాకు క్లియర్గా తెలుసు అనేది ఇక్కడ ఇజ్రాయెల్ వార్నింగ్. ఈ విషయం నేను చెప్తుంది కాదు, చాలామంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. ఇది పాకిస్తాన్కి వార్నింగ్ ఎలా అవుతుంది అంటే, ఇజ్రాయెల్ తలుచుకుంటే నేను మీకు ఇందాక మ్యాప్లో చూపించిన టెహరాన్లోని మిలిటరీ బేస్ని ఎప్పుడో డిస్ట్రాయ్ చేసేది, కానీ అది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఇప్పుడు పాకిస్తాన్ మధ్యలో వస్తుంది అని తెలిసి పాకిస్తాన్ ఎంబసీకి పక్కనే ఉన్న ఈ బేస్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. అంటే ఇది చాలా క్లియర్గా పాకిస్తాన్కి ఒక సాఫ్ట్ వార్నింగ్ ఇవ్వడానికి చేసిన స్ట్రైక్. అండ్ ఇప్పుడు తాజాగా తెలుస్తున్న ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ యుద్ధంలో ఇలాన్ మాస్క్ కూడా ఎంటర్ అయ్యాడు. ఎలా అంటే, ఈ యుద్ధం గురించి డిస్కస్ చేయడానికి ట్రంప్ మోడీ గారికి కాల్ చేశారు. అయితే ఆ కాల్లో ఇలాన్ మాస్క్ కూడా ఉన్నాడు. ఇలాన్ మాస్క్ ఒక ప్రైవేట్ బిజినెస్ మ్యాన్, ఒక ప్రైవేట్ వ్యక్తి గవర్నమెంట్ల విషయంలో, అది కూడా యుద్ధం సమయంలో పెద్ద దేశాల జియో పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం ఇదే మొదటిసారి. అయితే ఇక్కడ ఇలాన్ మాస్క్ ఏం మాట్లాడాడు, అతని ఎందుకు తీసుకొచ్చారనేది కంప్లీట్గా బయటకు రాలేదు. కానీ చాలామంది నిపుణులు చెప్పేది ఏమిటంటే, ఇలాన్ మాస్క్కి అంతరిక్షంలో దాదాపు 10,000 కన్నా ఎక్కువ శాటిలైట్స్ ఉన్నాయి. ఈ శాటిలైట్స్ని ఉపయోగించి ఇతను ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయగలడు. అండ్ ఇతను భూమిపై ఉన్న ఏ పొజిషన్ అయినా యాక్యురేట్గా లొకేట్ చేయగలడు. బహుశా ఇక్కడ ఇలాన్ మాస్క్ శాటిలైట్స్ని ఇరాన్కి అగెన్స్ట్గా ఉపయోగించే ప్లాన్ జరుగుతుండవచ్చు. అండ్ ట్రంప్ కూడా రీసెంట్గా 5 రోజుల సీజ్ ఫైర్ని ఎక్స్టెండ్ చేసి 10 రోజులకు పొడిగించాడు. సీజ్ ఫైర్ కోసం ఇరాన్ రిక్వెస్ట్ చేసిందా అంటే నో, ట్రంపే స్వయంగా దీన్ని 10 రోజులకు ఎక్స్టెండ్ చేశాడు. ఇక్కడ క్లియర్గా ట్రంప్ ఏదో పెద్ద గేమ్ ఆడబోతున్నాడు. తనకు తానే సీజ్ ఫైర్ని ప్రకటించాడు అండ్ దాన్ని పొడిగిస్తున్నాడు. అంటే బ్యాక్గ్రౌండ్లో ఇతను దేనికోసమో ప్రిపేర్ అవుతున్నాడు. ఎక్స్పర్ట్స్ ప్రకారం ట్రంప్ ఇరాన్ పైన భారీగా ఫైనల్ అటాక్ చేయడానికి ఆర్మీని, వెపన్స్ని గ్యాదర్ చేస్తున్నాడు. ఇక్కడ ట్రంప్ చాలా తెలివిగా కాంట్రవర్షియల్ విషయాలు మాట్లాడుతూ ఇరాన్ని అవమానపరుస్తూ టైంని బై చేస్తున్నాడు. వన్స్ అమెరికన్ ఆర్మీ, నేవీ కావలసిన వెపన్స్ అన్నీ రెడీ అయ్యాక ఒక్కసారిగా పెద్ద లెవెల్లో ఇరాన్ పైన దాడి చేసే అవకాశం ఉంది. నేను మీకు మన నిన్నటి వీడియోలో చెప్పినట్టుగా ఈ యుద్ధం చివరి దశకు వచ్చేసింది. రాబోయే 5-10 రోజుల్లోనే ఈ యుద్ధం ఎండ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆలోపు మనం ఇప్పటి వరకు చూడని ఒక అతిపెద్ద దాడి ఇరాన్ పైన జరగవచ్చు. ఎందుకంటే మీరు గమనించండి, ఇప్పటి వరకు ఇరాన్ అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన డామినెన్స్ని సాధించలేదు. ఇరాన్కి అంతటి పవర్ కూడా లేదు. వాళ్ళు కేవలం ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేసి అక్కడికి వెళ్ళే షిప్పుల్ని అటాక్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ క్రైసిస్ని క్రియేట్ చేశారు. దీనివల్ల అమెరికా పైన కూడా ప్రెజర్ పడుతుంది. అంతేకాని మిలిటరీ పరంగా ఇరాన్ అమెరికాకు ఎన్నటికీ పోటీ కాదు. ఈ యుద్ధంలో అమెరికాకు సపోర్ట్గా ఇజ్రాయెల్ కూడా ఉంది. ఈ 2 పవర్ఫుల్ దేశాల ముందు ఇరాన్ నిలవలేదు. ఈ విషయం ఇరాన్కి కూడా తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇరాన్ అమెరికా ప్లాన్ని చూసి భయపడి ట్రంప్ కండిషన్స్కి ఒప్పుకోవచ్చు. లేదా ఏదైనా పెద్ద అటాక్ జరిగిన తర్వాత ఇరాన్ లొంగిపోయే అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్ మన ఇండియా పైన ఎలా ఉంటుంది అంటే, ఇరాన్ పెద్ద అటాక్ జరగకముందే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యి అమెరికాతో డీల్ చేసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆయిల్ క్రైసిస్ కూడా వెంటనే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇరాన్ మొండిగా మేము అమెరికాతో పోరాడతామని కూర్చుంటే, నిజం చెప్తున్నాను, ఇరాన్ రాబోయే 50 సంవత్సరాల వరకు కోలుకోలేకుండా అవుతుంది. అఫ్కోర్స్ ఈ యుద్ధం చివరిలో ఇరాన్ నాశనం అవుతుంది. కానీ ఆలోపు వీళ్ళు అమెరికా మిత్ర దేశాలైన ఈ మిడిల్ ఈస్ట్లోని గల్ఫ్ దేశాలన్నింటినీ నాశనం చేస్తారు. చివరి సమయంలో ఇరాన్ తమ దగ్గర ఉన్న మిసైల్స్ అన్నిటినీ ఇదిగో ఈ సౌదీ అరేబియా, ఖతర్, యూఏఈ పైన వేసి వాళ్ళ అడ్వాన్స్ సిటీస్ అన్నిటినీ నాశనం చేస్తుంది. దాంతోపాటు వీళ్ళ ఆయిల్ రిజర్వ్స్ అన్నిటినీ ధ్వంసం చేస్తారు. దాంతో ప్రపంచ దేశాలకు ఆయిల్ సరఫరా ఆగిపోతుంది. ఈ ధ్వంసమైన ఆయిల్ రిఫైనరీస్ని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి మినిమం 4 నుంచి 6 నెలల సమయం పడుతుంది. అంతవరకు మన ఇండియా ఆయిల్, గ్యాస్ విషయంలో సఫర్ అవ్వాల్సి వస్తుంది. అలా జరగకపోతే బెటర్. ఇరాన్ ముందే ట్రంప్ కండిషన్కి అగ్రి చేస్తే బెటర్. ఎందుకంటే ఈ అమెరికా ఎవరి మాట వినదు. ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ మొత్తం బ్లాక్ అయినా, ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు పూర్తిగా నాశనమైనా అమెరికాకు వచ్చే నష్టం ఏమీ లేదు. అఫ్కోర్స్ ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంది. దాంతో డాలర్ వాల్యూ తగ్గే అవకాశం ఉంది. కానీ ఈ ఎఫెక్ట్ అన్ని దేశాలపైన ఉంటుంది. కానీ
ఎనర్జీ విషయంలో మిగతా విషయాల్లో అమెరికాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అమెరికా దగ్గరే కావలసినంత ఆయిల్ ఉంది. అండ్ వీళ్ళు రీసెంట్గా వెనుజులా దేశం మొత్తాన్ని కబ్జా చేసుకున్నారు. ఆ దేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా ఆయిల్ ఉంది. సో ఇలా ఏ విధంగా చూసుకున్నా అమెరికాకు పెద్దగా ఫరక్ పడదు. అందుకే వాళ్ళు ఏమాత్రం హెసిటేట్ అవ్వకుండా ఇరాన్ పైన అతిపెద్ద దాడి చేసే ప్లాన్లో ఉన్నారు. నిజం చెప్తున్నాను, ఈ ట్రంప్ ఏ ముహూర్తాన అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడో కానీ ఇతను ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి మొత్తం ప్రపంచానికి శని పట్టినట్టుగా అయింది. ఇతను వచ్చినప్పటి నుంచి ఇండియాను టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. టారిఫ్ ఇష్యూ మనకు అమెరికాతో సాల్వ్ అయ్యింది అనుకునే టైంకి ఇదిగో ఇరాన్తో కొత్తగా యుద్ధం స్టార్ట్ చేశాడు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. కానీ ఇతను పవర్లో ఉన్నన్ని రోజులు వరల్డ్ వైడ్గా ఇలాంటి టెన్షన్లు ఉంటూనే ఉంటాయి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.